కూడా పొందాడని అలాగే భాద్రపద సమక్షంలో మొదలు పెట్టాడని పెద్దలు చెప్తూ ఉంటారు. మనకు ఒక నిర్ణీతమైనటువంటి పురాణాల ద్వారా ధర్మ పరాయణంగా ఉన్నవాడి యొక్క స్మృతిని చేసుకోవడానికి లోక కళ్యాణం కొరకు అంతవరకు కూడా ధర్మం అనేది నిలకడగా ఉంటుందని చెప్పి వాల్మీకి భగవానుడు ఉత్తరాఖండలో మొదలు పెట్టడం చెప్పారు. అంటే రామచరిత ఎన్ని సంవత్సరాలు కాదు, ఎన్ని యుగాల కాలము సుభిక్షంగా భారతదేశమే ఒక్కటే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి అని చెప్పి వాల్మీకి భగవానుడు చెప్పాడు. అలా నవరాత్రి ఉత్సవాన్ని ఆరంభంలో సంవత్సర ప్రారంభంలో శ్రీరామ వసంత నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటాం. అలాగే కొంతకాలం గడిచాక ఋతువులు మారాక వర్షాకాలం వర్ష ఋతువు ప్రారంభమైనప్పుడు భగవత్ స్వరూపమైన వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు భాద్రపద మాసంలో ప్రారంభం చేసుకుంటారు. ఆ చతుర్థి నాడు ఎవరైతే వినాయకుని యొక్క ఆవాహన చేసి ఉత్సవాలను ప్రారంభం చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా అండగా ఉండి కాపాడే విధంగా భగవంతుడు ఎప్పుడు తన యందు ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటాడు మన వినాయకుడు. అటువంటి ఉత్సవాలను గణేష నవరాత్రి ఉత్సవాలుగా మనం చేస్తాం. మొదటగా పిల్లవాని ఉత్సవాలను చేస్తున్నాం, తర్వాత అల్లి ఉత్సవాలను చేస్తాం. భాద్రపద మాసాన్ని ముగించిన తర్వాత ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలను చేస్తాం. అయితే వినాయకుని ఉత్సవాలను 9 రోజులు చేస్తే అమ్మవారి యొక్క ఉత్సవాన్ని 10 రోజులుగా చేస్తాం. దసరాతోని ఆ ఉత్సవాన్ని రాజరాజేశ్వరిగా అలంకారాన్ని చేసి ఉత్సవాన్ని ముగిస్తాం. మరి శివుడు అడిగాడట, మరి కొడుకుకేమో 9 రోజులు భార్యకేమో 10 రోజులు చేస్తున్నారు, మరి నాకంటూ ఏమి లేదా అని అడిగాడట శివుడు. ఆ నీలకంఠుడు అడగగానే అందరూ కలిసి దేవతామూర్తులందరూ కూడా చెప్పారట, స్వామి లయకారకుడు శంభో శంకర హరహర మహాదేవ అంటే చాలనియ, కోరిన వరాలన్నీ కూడా ఇచ్చేటువంటి భోలా శంకరుని నువ్వు నీకు పురాణాలలో చెబుతుంటారు పెద్దలు. సూత భగవానుడు అందరికీ చెప్పాడు, 9 రోజులు వినాయక నవరాత్రులు చేసిన వారు, 10 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు చేసిన వారు, కార్తీక మాసంలో ఎవరైతే శివుడి యొక్క కార్తీక మాసంలో భగవంతుని స్మరణ చేస్తూ 30 రోజుల కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారాగానే ఉంది. కానీ విష్ణుమూర్తి అడిగాడట, మరి అన్ని కలిసాయి కానీ మరి నా సంగతి ఏంటని చెప్పి అడిగాడట. అడిగితే స్వామి నువ్వు స్థితి కారకుడు, అంటే నువ్వయ్యా ఉండడానికి స్థలాన్ని ఇచ్చావు, తినడానికి పాడి పంటలను ఇచ్చావు, కాపాడడానికి ఒక వృక్షాలను ఇచ్చావు, గాలిగా రూపకంలో అంటే ప్రకృతి స్వరూపంగా ఏదైతే లభిస్తుందో అదన్నీ కూడా మాకు స్థితి కారకుడిగా ఉన్నావు కదా, అందుకే నీకేం తక్కువ చేయమయ్యా. ఇది మార్గశిర మాసం ఉంది కదా, మార్గశిర మాసంలో ధనుర్మాసం అని చెప్పి నీకు కూడా ఒక 30 రోజుల పండుగను మేము చేస్తామని చెప్పి అందరూ చెప్పారట దేవతామూర్తులందరూ. దానికి సంతోషించారట భగవంతుడు. అంటే చూడండి, ఒకదానికి ఒకటి ప్రాసగా వస్తూ మనం చూసినట్టయితే ప్రతిదీ కూడా మనిషికి భగవంతునికి ప్రకృతికి సంబంధించినవే ఉంటాయి. పూర్తి అయిన తర్వాత భగవంతుణ్ణి మరలా అర్థనం చేస్తాం. అవన్నీ కూడా జలాశయాలే కావచ్చు, నదులే కావచ్చు, సరస్సులే కావచ్చు. ఆ సరస్సులన్నీ వస్తూనే ఉన్నాయట. స్వామికి 32 రూపాలు ఉన్నాయట. నృత్య గణపదని, నాట్య గణపదని, విద్యా గణపదని, క్షిప్ర గణపదని, ఇలా ఉచ్చిష్ట గణపదని, ఇలా 32 రకాల కావచ్చు, ముఖ్యమే కావచ్చు, మౌతికమే కావచ్చు, ఏదైనా కానీ ఒక రూపంలో పెట్టుకుని ఆరాధన చేసేవారట కృతయుగ సాంప్రదాయం ప్రకారంగా. అలాగే త్రేతాయుగానికి వచ్చేసరికి విఘ్నేశ్వర మహారాజుకి జై బోలో విఘ్నేశ్వర మహారాజుకి. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము అరవింద్ నగర్ జగిత్యాలలో మరి నేటి రోజున సాయంత్రం 4:30 మరి మేళ తాళాలతో స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమంతో ఈ యొక్క విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మరి
స్వామి యొక్క చరప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తంలో చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరి చేత స్వామివారికి నారికేల అభిషేక కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి తదనంతరం మరి నంబి చిన్ని స్వామి గారిచే శమంతకోపాఖ్యానం మరి కథను విని మరి ఇలాంటి నీలాప నిందలకు కూడా మనందరం గురి కావద్దు అనేటుగా మరి యొక్క ఆచారాన్ని పాటిస్తూ వారు ఎంతో చక్కగా ఈ యొక్క శమంతకోపాఖ్యానాన్ని జరిగింది. తదనంతరం మరి హారతి తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలతో నేటి కార్యక్రమం ముగిసింది. రేపటి నుండి మరి 16వ తేదీ వరకు ప్రతిరోజు మరి వివిధ రకాలైనటువంటి అభిషేక కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 8:30 స్వామివారికి నిత్య పూజ ప్రారంభమవుతుంది. మరి 108 సువర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ కార్యక్రమం ఉంటుంది. వాటి గురించి ప్రత్యేకంగా మరి రజత పుష్పాలపై మరి సువర్ణం యొక్క రంగును అలంకరింపజేసినటువంటి ప్రత్యేకమైన పుష్పాలను ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 108 సువర్ణ పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర పూజతో పాటు మరి ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు ఉత్సవమూర్తికి వచ్చినటువంటి భక్తులచే స్వహస్తాలతో ఆ యొక్క అభిషేక కార్యక్రమాల్ని మరి చేయించడం జరుగుతుంది. మరి భక్తులంతా గమనించి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉదయం 8:30 పూజ, 9 గంటలకు భక్తుల స్వహస్తాలతో స్వామికి అభిషేకం